దోమల వల్ల 5:30 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంత మొదలు జిఎస్ఎంసీలు వచ్చి సాపు నీట్గా ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మొత్తం ఆకు ఏకు మొత్తం నిండిపోయింది. ఎవరు చూసుకుంటూ లేరు. ఇంత ముందుకేమో అలా మిషన్ ఉండే సాఫ్ చేసే గురంటే కాకు. అప్పటి నుంచి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి సాఫ్ చేసిన మానవుడే లేడు. ఇంత మొదలు ఏముండే మంచిగా మిషన్ ఉండే ఆకు ఏకంతా సాఫ్ చేసేది. ఇప్పుడు జిఎస్ఎంసీలు వచ్చినారంటే వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగానే ఉంది. వాళ్ళు నాటితే ఏమంటారు, ఏమండి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాం అక్కడిక్కడ కొడుతున్నాం అని వెళ్ళిపోతారు. ఇక దోమలు అయితే విపరీతంగా కరుస్తున్నాయి. రాత్రి అయిందంటే ఇంట్లోకి బయటికి వెళ్ళే సోమత లేదు. జిఎస్ఎంసీలు ఏం పట్టించుకుంటలేదు. ఇక ఆకంటే ఇప్పుడు ఫుల్ పెరిగిపోయింది అన్న ఆకు. ఇంత మొదలు ఎట్లా ఉండే నీళ్లు తెల్లగా ఉంటుండే. ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మొత్తం ఆకు పెరిగిపోయింది. ఎవరు పట్టించుకున్న మానవుడు వెళ్ళలేదు. జిఎస్ఎం డ్రైనేజీ వాటర్ కూడా డ్రైనేజ్ వాటర్ కూడా ఉన్నది. డ్రైనేజ్ వాటర్ అక్కడ పక్క పండి అని చెప్పారు. అక్కడిక్కడ పైసలు దొబ్బినట్టు మొత్తం అలా కలిపేసారు. కథం. ఈ చెరువు ఎంత ఉండే ఎంత అయింది. అక్కడి నుంచి అక్కడ వరకు రౌండ్ గా ఉండే మొత్తం ఇంత దగ్గరికి తెస్తారు. లోపలికి వస్తారు. ఎక్కడి నుంచి ఉండే చెరువు రామారావు స్టూడియం కాడికే ఉండే చెరువు ఏమైంది ఇప్పుడు? ఎవరు పెద్ద 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 మనుషులు ఉండరు, అంత దొప్పుకొని పోతారు. ఇక్కడ ఎట్లా ఉండే, ఇక్కడ ఈ మూల పోయింది, అక్కడ ఆ మూల పోయింది. ఇక్కడ మనుషులకు ఇబ్బంది అవుతుంది. దోమలు విధంగా అయిపోయినాయి. ఇప్పుడు పట్టించుకున్న మానవుడు అయితే ఓర్లేరు. సుక్క నీళ్ళు ఇంత మొదలు ఎట్లుండే చెరువు తెల్లగా ఉండే. ఇప్పుడు మొత్తం కనపడుతుంది. ఏమన్నా వాటర్ కనపడుతుందా? అందులో చూడు పతంగులు పిల్లలు ఇట్లా పోనిక కూడా వీల్లేదు. దవ్వుకుని ఎవడన్నా పడ్డా కానీ కనపడే మానవుడు పట్టించుకునే వాడే లేడు. విపరీతంగా ఇప్పుడు అందులో ఎవరన్నా పడ్డా కానీ పట్టించుకున్న మానవుడు లేదు. సాయంత్రం 5:30 అయిందంటే మొత్తం గంజాయి బ్యాచ్ వస్తుంది. ఇక సండే వచ్చిందంటే ఫుల్ ఆడికే నీడు దాకా. ఎవడన్నా ఒక్కడు వచ్చిందంటే ఫోన్ గుంజుకోవడం అని కొట్టడం వెళ్ళిపోవడం. కార్పొరేటర్ పేరేంది? కార్పొరేటర్ పేరు బనాల ప్రవీణ్. ఏ పార్టీ నుంచి ఆయన? టిఆర్ఎస్ పార్టీ. మరి ఆయన దృష్టి తీసుకుపోయారా? మరి మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి ఆయన దృష్టి తీసుకుపోయినంటే ఆయన ఏం చేస్తాడు? ఇంతకుముందు ఉన్న పరిపాలన ఉన్నట్టుగా లేదు ఇప్పుడు. అప్పుడు నా పరిపాలన నేను చేసిన మరి ఇప్పుడు నా చేతులు లేదు, నేనేం చేయాలని అంటాడు ఆయన. బీఆర్ఎస్ కాబట్టి అంటాడు. ఇప్పుడు మరి ఇంతకుముందు చేపించినప్పుడు తెల్లగా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది వాటర్? ఇది 2 సంవత్సరాల నుంచి మిషన్ కూడా ఉండే, మిషన్ కూడా తీసుకొని పోయాడు. మన జిఎస్సీ వాళ్ళని అడిగిన, ఏం రాని ఆయన తీసలేరంటే మేమేం చేయాలి అంకులు, డబ్బు కట్టలేదంటే మిషన్ కూడా ఎత్తుకొని పోయారు. అయితే ఇప్పుడు ఈ గుర్రపు డెక్క తొలగించి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ ఓటుతో వాళ్ళకి బుద్ధి చెప్తారా? మా ఓటుతో బుద్ధి చెప్తాము. ఈ జిహెచ్ఎంసీ ఇదంతా సాఫ్ చేయకపోతే ఈ ఓటుతోటి మన సిలికనా ప్రజలు మొత్తం బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు వెనక వచ్చినప్పుడు ఏమన్నాడు, నేను చేస్తా, సాఫ్ చేస్తా, క్లీన్ చేస్తా, అది చేస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల నుంచి ఏం చేసాడు? చెరువు అభివృద్ధి చేస్తా అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, జిఎస్పీ అంటాడు, అది అంటాడు, హైడ్రా అంటాడు. మరి హైడ్రా ఏమైంది? హైడ్రా అంటే ఇదంతా సాగు కావాలి కదా. హైడ్రా కింద కూర్చేయాలి కదా. మరి ఏం చేస్తుండు? అంతా కార్మికులు అంతా ఆక్రమించుకొని కట్టుకుని హైడ్రా ఏం చేస్తుడు? పెద్ద పెద్దలు ఏమో ఆక్రమిస్తాడు, చిన్న చిన్న ఏమో గుడిసెలు పొడిసెలు వేసుకుని కూర తింటాడు. హైడ్రా ఖచ్చితంగా పని చేస్తే మరి మళ్ళీ చెరువు గుండ్రంగా అయ్యేది. ఇవన్నీ గుండ్రంగా అయ్యేది. ఎక్కడికి ఉంటే రామారావు స్టూడియో కాడికి ఉంటే మొత్తం అంతా ఇల్లు అయిపోయినాయి. ఇట్లాగే రౌండ్ పెడితే అట్లాగే మొత్తం రౌండ్ చెరువు ఉండే. ఏమైంది? అదంతా దగ్గరికి కొట్టుకొచ్చి ఇళ్ళన్నీ ఎగిరిపోతాయి. ఇళ్ళన్నీ ఎగిరిపోతాయి. మరి ఇప్పుడు దగ్గరికి కొట్టుకొస్తా ఉంటే దానికి ఏమవుతుంది? చెరువుకు వచ్చి దగ్గరికి ఏమైతే దోమలు విపరీతంగా తయారవుతాయి. ఉన్న చెరువు సాఫ్ చేయకపోతే ఏమవుతుంది? అక్కడ డెనిస్ ఇక్కడ డెనిస్ తెచ్చి అందులో కలిపిరి. మున్సిపాలిటీలో ఏం చేస్తారు? చేసుకోపోయి అంటారు, కమిషన్ ఇవ్వగానే సపరేట్గా జేబులు వేసుకుంటూ అవతల పడతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. శ్రీ రంగనాథ్ గారు, మీరు ఇట్లా నిద్రపోతున్నారా? కనిపిస్తలేదు కమ్మిదికు పూర్తిగా డెక్క హైడ్రా గరీబోల ఇల్లు కూర్చోవడం కాదు, దోమల బెడద నివారించండి. డెక్కని తీయండి, ఫస్ట్ సుందరీకరణ చేయండి, అప్పుడే మీకు పేరు. గరీబోల ఇల్లు కొలగొట్టి లాభం ఏంది? చూడండి దోమలు, చూడండి. సుందరీకరణ ఇదేనా? ఏమనంటే నిధులు లేవు పడుకొని ఇట్లా లేని ఆచారం చెరువు. దీనికి ఏమైంది? బతుకమ్మ ఒకటే చేశారు, మళ్ళీ దీనికి ఏమైంది? ఇంత 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 పూర్తిగా కబ్జాకు వస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఇక్కడ షూటింగ్ చేసిన ప్రాంతం ఇది. అంత మంచి వాటరు ఈరోజు ఎలా కలుషితం అయిపోయింది చూడండి.
దయచేసి దీన్ని తీసి దీన్ని సుందరీకరణ చేయండి. మేము ఒకప్పుడు షూటింగ్కి వచ్చి చూసాము ఇక్కడ. లాస్ట్ షూటింగ్ దుర్యోధన ఇక్కడనే అలాంటి నాచారం చెరువు చూడండి ఏ విధంగా పాడిపడిపోయిందో. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు మరి? అయ్యా రేవంత్ రెడ్డి, నేను ఎందుకు ఆ ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళకే అర్థం కావాలి. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, ఎంతో మంది సీఎంలను చూశాను, కానీ నీలాంటి సీఎం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. నీ గురించి ఎక్కువ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.